హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. మంచి స్కిన్ కావాలి, హెయిర్ కావాలి, ఇమ్యూనిటీ బూస్టింగు అలా రకరకాలు చెప్పి నేను చెప్పి విసిగిపోయాను. తాగి మనం కూడా ఇంకేం తాగుతాంలే, ఏం తింటాంలే అని చాలామంది అన్ని రకాలు ఎన్ని సార్లు ఉపయోగించాలి అని ఒకదాని కోసమైతే పర్లేదు. పదే పదే అన్నింటికి అన్ని రకాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? అందుకే అన్నీ కలిపి ఒకే దానిలో వస్తే హ్యాపీగా మనం రోజు అదే చేసుకుంటే అయిపోతుంది కదా! ఇంక పద్దాక అన్నిటి కోసం ఒక్కో దాని కోసం ఒకటి చేయకుండా అంచేత నేనిప్పుడు ఆల్ ఇన్ వన్ హెల్తీ మాట. హెల్తీ డ్రింక్, ఇమ్యూనిటీ పవరు, అలాగే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదండీ! దాని నుంచి కూడా దూరంగా ఉండడానికి ఈ యొక్క డ్రింక్‌గా తయారు చేసుకోవచ్చు. దీనికోసమైతే డ్రై ఫ్రూట్స్ ఇంక మన ఇష్టం. యాజ్ ఇట్ ఈజ్ డైలీ మీరు ఖర్జూరం తినండి, బాదం తినండి, జీడిపప్పు తినండి. అలా అన్ని రకాలుగా చెప్తున్నారు కదా! అలా మీరు డైలీ ఏ డ్రై ఫ్రూట్స్ తింటారో ఆ డ్రై ఫ్రూట్స్‌ని మీరు తీసుకోండి. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన ఐటెమ్స్ యాడ్ చేసుకోండి. అందులో గులాబీ రేకులు, సోంపు, మిరియాలు, ఎలైచి, కొంచెం కుంకుమ పువ్వు. ఇవన్నీ గనక మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్‌లో యాడ్ చేసుకొని చక్కగా అన్నీ కలిపి మిక్సీ పెట్టుకొని ఉంచుకోండి. దీంట్లో మనము ఖర్జూరము, అంజీరా మీరు వేసుకొని తినేటట్లయితే అది ఒక ముద్దలా తయారయ్యి చక్కగా రోజు ఒక స్పూన్ తీసుకొని తినేసేయొచ్చు. లేదు మేము అలా తినలేము, మాకు డ్రింక్‌గానే కావాలి అంటే ఖర్జూరముని, అంజీరాని స్కిప్ చేసి మిగిలినంతా ఫైన్ పౌడర్‌లా తయారు చేసేసుకోండి. ఆ పౌడర్‌ని డైలీ కొంచెం పటికి బెల్లం కలిపి వేడి పాలల్లో అంటే ఫస్ట్ కొంచెం వేడిగా పాలు చేసుకొని దాంట్లో కలిపేసుకోండి. కాకపోతే పాలు చాలా చిక్కగా ఉండాలమాట. లేదు సరిగా కలవట్లేదంటే మిక్సీ జార్‌లోనే ఒక్కసారి ఒక స్పూను మన మనిషికి ఒక గ్లాసు దానికి ఒక స్పూన్ పడుతుందన్నమాట ఈ ఇంగ్రీడియంట్ అంతా కలిపింది. దాంట్లో శుభ్రంగా వేడి పాలలో కలుపుకొని తాగేసేయండి. లేదు పిల్లలు మారం చేస్తున్నారు తాగడానికి అని అంటారా? చక్కగా కూల్‌గా ఇచ్చేసేయండి. హెల్తీ డ్రింక్ కదా! వాళ్ళు ఎలాగైనా వాళ్ళు తాగించాలి. అంచేత చక్కగా కూల్‌గా ఇచ్చేసేయండి. నేనైతే ఒక్క స్పూను అంటే పర్ హెడ్ ఒక స్పూన్ మాట. అలా లెక్క ప్రకారం చిక్కటి పాలల్లో వేశాను. పాలు కూడా చిక్కగా ఉండాలండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిగాక మనము పిల్లలకి మళ్ళీ ఇచ్చేటప్పుడు ఒక గ్లాసు కూల్ వాటర్ కలుపుకోవచ్చమాట. లేదు ఐస్ క్యూబ్స్ కలిపేసామనుకోండి వాళ్ళకి ఇంకా చక్కగా డైరెక్ట్‌గా తాగేస్తారు. వాళ్ళకి తెలీదు. చూసారా? ఇట్లాగా మనం ఎంత స్ట్రెయిన్ చేస్తే అంత వస్తుందన్నమాట డస్ట్ కింద. ఆ డస్ట్ అంతా కూడా మనం పాడేయకుండా చక్కగా ఒక వస్త్రకాయం క్లాత్‌లో వేసేసి మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ క్లాత్‌ని లోపల పెట్టేసి మొత్తం అంతా జ్యూస్ దిగే వరకు ఉంచామనుకోండి. ఒక 10 మినిట్స్ బిఫోర్ ఇట్లా చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్ యొక్క రసం అంతా కూడా ఇందులోకి దిగిపోతుంది. లేదు ఇంత ప్రాసెస్ అవసరమా అని అనుకుంటే డైరెక్ట్‌గా స్పూన్ తినేసేయండి. హ్యాపీ మాట. అలా పిల్లలు తినరు కాబట్టి ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా మనం ఇందులో మిరియాల ఘాటు, చక్కగా సోంపు ఫ్లేవరు అన్నీ కలిసి ఉండడం వలన ఇది తాగితే మనకి చాలా హెల్తీగా ఉంటాము. మెయిన్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్ నుంచి మనము కాపాడుకోవచ్చు. ఇలా డ్రింక్‌గా తాగండి. లేదంటే డైరెక్ట్‌గా తినేసేయండి. ఇలా మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ నా ఛానల్ నచ్చిందే అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ రూపంలో మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. టేక్ కేర్.